భానుమతిని అరెస్ట్ చేయడం ఏంటి అని పార్థు వాళ్ళ అమ్మ శారద అనేసరికి భాను అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇక పార్థు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఎస్ఐ గారు, నోరు జాగ్రత్త, మీరు జాగ్రత్తగా మీ పని మీరు చెయ్యకపోతే అస్సలు బాగుండదు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి బలరాం అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. సో ఆగండి బలరాం గారు, నేను కిందసారి చేసిన తప్పు మళ్ళీ చేయను. ఆ రోజు పెళ్లి రోజు మీ ఇంటికి పెళ్ళి ఆపడానికి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది ఎవరూ కాదు, మీ కోడలు భానుమతియే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అన్ని వివరాలు తెలుసుకొని జాగ్రత్తగా ఈసారి మాత్రం వచ్చాను అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు. ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను అని చెప్పేసి అనేసరికి ఇక బలరాం అయితే షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న వాళ్ళ భాను వాళ్ళ అమ్మ ప్రమీల, వాళ్ళ నాన్న కోటేశ్వరరావు వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. శక్తి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు భానుని ఎవరు ఎలా కాపాడుతారో నేను చూస్తాను అన్నట్లుగా అయితే నవ్వుతూ ఉంటుంది శక్తి. ఇక భాను అలా చేసింది అనేసరికి అందరూ భాను వైపు అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి భాను అలా చేసిందా అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక భాను వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటారు. భాను అయితే ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది నిజమేనా అని బలరాం, శారద వీళ్ళు అడిగేసరికి ఇక అలా చూస్తూ ఉంటుంది. ఏంటి భాను ఇలా చేసిందా అని చెప్పేసి అయితే పార్థు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అందరూ భానుని అలా చూసేసరికి భాను అయితే చాలా టెన్షన్గా ఏడుస్తూ ఉంటుంది.